మన ఫామ్ ఆయిల్ అయితే 2 ఆఫ్ టైప్ మొక్కలైతే రావడం జరిగిందనమాట. ఆఫ్ టైప్ మొక్కలు మనం మూడో సంవత్సరంలో గుర్తించి వాటిని తీయటం జరిగిందనమాట. ఇది మొత్తం చెట్టు తీసేయలేదు. ఇంకా మనం అబ్జర్వేషన్‌లో పెట్టామనమాట దీన్ని. ఇది ఆల్రెడీ మనం ఒక మొక్క అయితే ఆడ ఏసినాము. దీన్ని ఇంకా అబ్జర్వేషన్‌లో ఉంచినామనమాట. తర్వాత కొంతకాలానికి మనం తీసేద్దామని. అయితే దీంట్లో గెలలొచ్చినాయి కానీ గెలకేమైందంటే పూతొస్తుందనమాట. మన ఆడగెలల టైప్ వచ్చేసి దానికి కూడా పూత పూస్తుందనమాట. అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా పూత కూడా. ఇంకొక మొక్క వచ్చేసి ఈ మొక్క అనమాట. ఇది మీకు తీసేటప్పుడు కూడా చూపించాను. ఇదంతా మనకి పల్లాకు టైప్లో వచ్చిందనమాట ఈ మొక్క. ఈ మొక్క కూడా మనం కొత్తగా ఇప్పుడు తీసేయటం జరిగిందనమాట. ఈ మొక్క కూడా మనం కొత్త మొక్కగా మార్చినాం. కాకపోతే ఇప్పుడు ఆ మొక్క సైజు మనం ఏదైతే ఉందో ఆ మొక్క సైజు మనం దీన్ని పెంచాలంటే మనకి మళ్ళీ 3 ఇయర్స్ కావాలి. 3 ఇయర్స్ కావాలంటే మనం ఈ 3 ఇయర్స్ దీన్ని మనం ప్రతి సంవత్సరం ఇందాక చెప్పాను కదా ఒక వీడియోలో 600 ప్రతి సంవత్సరం మనం ఖర్చు పెట్టామంటే 3 సంవత్సరాలు దీన్ని మెయింటెనెన్స్ పోయింది. మళ్ళీ ఇంకొక 3 సంవత్సరాలు దీన్ని మళ్ళీ నేను మెయింటైన్ చేయాలి. అంటే ఈ 3 సంవత్సరాలు మనం మెయింటెనెన్స్ ఎక్స్ట్రా పడుతుంది. ప్లస్ ఇది ఇచ్చే దిగుబడి మనకి తగ్గిపోయింది అనమాట. అంటే మనం ఒక్క మొక్క తీసేస్తేనే మనకి ఎంత లాస్ వస్తుందో అర్థమవుతుంది. మనం ఈ మొక్క మాదిరిగా మనం పెంచాలంటే మనం ఎంత ఇబ్బంది పడాలో చూడండి. ఈ మొక్కను మనం తీసేయాలంటే నిజంగా ఎవరన్నా ఇది ఆఫ్ టైప్ మొక్క అనుకోరు అనమాట. ఇంత పెద్ద చెట్టు చూసేసి ఎవరు కూడా అనుకోరు అనమాట. మనం ఆ మొక్కల్లాగా దీన్ని పెంచాలంటే మనకి ఎంత టైం పడుతుంది. అందుతోటి ఇది నీడకి కొంచెం నా దరికి ఉంది కాబట్టి కొంచెం ఏమన్నా వస్తుందో చూద్దాము. నా పక్కన ఇంకొకటి మా బ్రదర్ వాళ్ళు వేశారు. దాంట్లో ఏంటంటే వాళ్ళు 6వ సంవత్సరంలో ఒక చెట్టు పడిపోతే ఒక ఆఫ్ టైప్ మొక్క పడిపోతే 2 మొక్కలు వేశారు. అది దాదాపు మీకు వేసి 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్ అయినా దాదాపు దానికి 3 ఆకులు 4 ఆకులు కూడా రాలేదు. అట్లనే ఉంది. వేసిన మొక్క వేసినట్టే ఉంది. కాబట్టి అది వేసినాక మళ్ళీ పెద్ద చెట్ల మధ్యన దాదాపుగా ఈ మొక్కలు అయితే మళ్ళీ ఎదగటం కొంచెం కష్టం అనమాట. మనం ఇప్పుడు 3 ఏళ్ళు పెంచింది అప్పుడు 4 ఏళ్ళు పెంచాలో 5 ఏళ్ళు పెంచాలో అర్థం కాదు. ఈ 5 ఏళ్ళు కూడా మనం లాస్ పోవాల్సి వస్తుంది అనమాట. మన దృష్టికి వచ్చినవి చాలా మట్టుకి ఆఫ్ టైపు మొక్కలు ఇచ్చిన వాళ్ళు మనం ఒక 2 మొక్కలకే నేనైతే రోజు ఆ మొక్కలనే చూస్తూ ఉంటాను. ఎప్పుడు పెంచాలి, ఎప్పుడు పెరగాలి, ఈ గెలలు ఎప్పుడు రావాలని నాకే అనిపిస్తుంది. దాదాపుగా ఎకరాలుగా వేసి ఫామ్ ఆయిల్లో ఆఫ్ టైప్ మొక్కలు వచ్చిన రైతుల బాధ ఏంటో నిజంగా మనం ఒక రైతుగా మనం ఎంత అనుకున్నా తక్కువ. వాళ్ళ గురించి మన దృష్టికి వచ్చినాయి దాదాపుగా మనకి ఒక 7-8 మంది రైతులైతే మొత్తం దాంట్లో నేనైతే చాలా మట్టుకి ఈ ఫీల్డ్ విజిట్ చేసినాను. ఫస్ట్ ఒక 50 మొక్కలు తీయమన్నారు. 50 మొక్కలు తీసిన తర్వాత మళ్ళీ ఒక 50 మొక్కలు తీయమంటున్నారు. ఇట్లా ఒక వేసిన 4 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాల తోటల్లో అప్పుడు 50 మార్చుకుంటూ మొత్తం వాళ్ళు ఆ చెట్లని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ రైతును మభ్యపెట్టి చెట్టు మార్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒకసారి ఈ ఆఫ్ టైప్ మొక్కలు వచ్చినాయి, వీటిని తీసేసి మళ్ళీ కొత్తగా వేయండి అని ఎక్కడ చెప్పట్లేదు. ఒక 2-3 రైతులు ఆల్రెడీ తీసేసినారు కూడా. సత్తుపల్లి ఏరియా ఒకటి, తర్వాత నారాయణపేట్ చాలా మంది అయితే తీసేసారనమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నాయి. ఫీల్డ్లో వాళ్ళు ఒక్కొక్కరు 50 మొక్కలు 60 మొక్కలు తీసేసి మళ్ళీ 50 మొక్కలు అట్లా తీసిన వాళ్ళు దాదాపు ఫస్ట్ వరుసలోని ఫస్ట్ ఫీల్డ్ విజిట్ చేసింది నారాయణపురం సోమిరెడ్డి గారిది. అసలు అది దాదాపు 12 ఎకరాలు అనుకుంటా. దాదాపుగా చాలా మట్టికి దాంట్లో 80% దాంట్లో పోయినాయి. తర్వాత వైఎస్ బంజారా చక్రధర్ రెడ్డి గారిది అది దాదాపు అది కూడా విజిట్ చేశాను. దాంట్లో కూడా చాలా మట్టికి ఆఫ్ టైప్ మొక్కలు ఉన్నాయన్నమాట. అది వాళ్ళు కూడా ఇంకా దాన్ని ఆ రైతును మభ్య పెడుతున్నారు తప్ప ఎక్కడ కూడా మార్చే ప్రయత్నం అయితే చేయట్లేదు. ఇంకోటి గద్వాల్ విఠలాపురం గ్రామంలో ప్రభాకర్ రెడ్డి గారిది ఒక ఫీల్డ్ ఉన్నది. తర్వాత నారాయణపేట మామనూరు దగ్గర నారాయణపేటలో నరేందర్ రెడ్డి గారిది ఒకటి. తర్వాత ఇంకోటి చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళవి దాదాపుగా ఆఫ్ టైప్ మొక్కలు దాదాపు ఎకరాలు దాదాపు అయితే 4 ఎకరాల్లో ఆయన అయితే 50 మొక్కలు తీసేసాడు. 50 మొక్కలు తీసేసిన తర్వాత 50 సంవత్సరం ఏంటంటే వేసిన మొక్కలు వేసినట్టే ఉన్నాయి. మళ్ళీ ఇంకొక 50 తీయమని వాళ్ళే చెప్పారట. ఒక 50 అయితే ఆల్రెడీ మార్చాడు. ఇప్పుడు 6వ సంవత్సరంలో ఆయన మార్చిందనమాట. సిద్దిపేట రూరల్లో ఈ ధనుకర్ రెడ్డి
తర్వాత బొద్దన్నపేట దామోదర్ రెడ్డి మహబాదు, తర్వాత ఇంకా మహబాద్లో ఇంకా 3-4 రైతులు ఉన్నారు. కానీ వాళ్ళు చెప్పుకోలేక బయటకు రాలేక వాళ్ళే మొదలు పడతా ఉన్నారు. మీరందరూ కూడా బయటికి రండి, బయటకు వచ్చేసి మీరు ఆ మొక్కల సంగతి ఏంటో తేలండి. మీకు సైంటిస్టులు పంపివనండి, ఆ మొక్కలు ఒరిజినలా కాదా, అవి డూప్లికేట్ ఎందుకు వచ్చినాయి, తర్వాత అప్పుడున్న అధికారులు ఎవరు, తర్వాత నర్సరీలో పెంచిన వాళ్ళు ఎవరు, వాళ్ళ మీద అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక రైతుకి ఇప్పుడు నేను చెప్పాను చాలా ఖర్చు వస్తుంది. ఒక పామ్ ఆయిల్ చెట్టు మనం 6 సంవత్సరాలు పెంచాలంటే మనకి ఎంత ఖర్చు వస్తుంది, ఇప్పుడున్న రేటు ప్రకారం ఆ రైతు ఎంత నష్టపోయాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇమ్మీడియట్లీగా మీరు ఆ ఫీల్డ్లో మీరు విజిట్ చేయాలా, ఆ విజిట్ చేసి సైంటిస్టులు తీసుకొచ్చి మీరు అవి ఒరిజినలా కాదా, లేక ఒరిజినల్ కాకపోతే అప్పుడున్న ప్లాంట్ నర్సరీ పెంచిన వాళ్ళు ఎవరు, తర్వాత అప్పుడున్న ఆ కంపెనీలో ఉన్న అధికారులు ఎవరు, తర్వాత హార్టికల్చర్ డిపార్ట్మెంటు, వీళ్ళ ముగ్గురిని మనం బాధ్యతలను చేయకపోతే రేపు భవిష్యత్తులో ఇంకా ఇలాంటివి జరగవచ్చు. కాబట్టి ఇంతకుముందు జరిగినాయి ఇప్పుడు జరగవని ఏమీ లేదు. కాబట్టి అందరూ వాళ్ళే, అప్పుడున్నది వాళ్ళే, ఇప్పుడున్నది వాళ్ళే, రేపు ఉండేది కూడా వాళ్ళే. కాబట్టి ఎక్కడో ఒక్కడ విచారణ జరగాలి. రైతులు కోరుకునేది ఏంటంటే ఈ ఒరిజినల్లా కావా, ఒరిజినల్ కాకపోతే ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి. సత్తుపల్లి ఏరియాలో చాలామంది చెప్పేది ఏంటంటే వాళ్ళు బయట కొనుక్కున్నారు కాబట్టి అవి ఆఫ్ టైప్ వచ్చినాయి అన్నారు. మరి ఇక్కడ కొనుక్కున్న ఈ రైతులు అక్కడ కొనుక్కోవడానికి ఆస్కారమే లేదు. వీళ్ళు కొత్తగా ప్లాంటేషన్ చేసినవి, దాదాపుగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఇచ్చినవి. ఇవి ఏది గద్వేల్ కానీ, తర్వాత సిద్దిపేట రూరల్ కానీ, తర్వాత మహబాద్ కానీ, ఇవన్నీ కూడా వీళ్ళు కొనుక్కోవడానికి ఛాన్స్ లేదు. సత్తుపల్లి అంటే చాలా నర్సరీలో కొనుక్కున్నారని అది బుకాయించేయచ్చు, కానీ మిగతా చోట్ల కొనుక్కోవడానికి వీళ్ళకి అవకాశం కూడా లేదు. అవకాశం లేని చోట ఎట్లా కొనుక్కుంటారు, వాళ్ళు బయట కొనుక్కోవడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా నర్సరీలో జరిగింది. అధికారులు నిర్లక్ష్యం ఉంది, దీంట్లో కంపెనీ నిర్లక్ష్యం ఉంది. ఎక్కడ కూడా ఇప్పటికి కూడా కంపెనీ వాళ్ళే వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి ఏదో అప్పుడు మీకు వచ్చినాయిలేండి మీ దురదృష్టం అని చెప్తే ఆ రైతు అయితే కన్నీళ్ళు వస్తూ ఉంటాయి చెప్తా ఉంటే. దురదృష్టం అంట. ఆ మొక్కలు ఇచ్చినోడు బాగానే ఉన్నాడు, వాడు ఇది చేసినోడు బాగానే ఉన్నాడు, కాకపోతే రైతు దురదృష్టం అట ఆ మొక్కలు రావటం. ప్రతిసారి కూడా రైతుల్ని ఇక్కడ ఇదే ఇత్తనం కాదు, ప్రతి దాంట్లో కూడా ఇత్తనంలో ప్రతి దాంట్లో కూడా రైతు నష్టపోతా ఉన్నాడు. ఆ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. వీళ్ళకి పనిష్మెంట్ పడితే తప్ప ఇంకొకసారి వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు, వేరే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు. జాగ్రత్తగా ఇట్లా లేకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి వీళ్ళు ఎమ్మటే వాళ్ళ ఫీల్డ్ అయితే విజిట్ చేయాలి సైంటిస్టులు. అది విజిట్ చేసి ఏవి బాగున్నాయి ఏవి బాగాలేవు, దాంట్లో మొక్కలన్నీ అవి పనికి వస్తాయా పనికి రావా, ఎప్పటికైనా వాళ్ళకి భారం ఎక్కువ అవుతుంది. వాళ్ళకి అంటే ప్రతిసారి మందులు వేసి 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 వాళ్ళకి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయితే వాళ్ళకి భారం అయిపోతుంది. కాబట్టి అవి ఎమ్మటే మీరు ఐడెంటిఫై చేసి అవి మంచి మొక్కలేవి పిచ్చి మొక్కలేవి అవి తేల్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. అప్పటి వరకు అయితే మనం ప్రయత్నం అయితే చేద్దాం.